నిద్రావస్థలోనున్న మనలను మేల్కొనమంటూ మార్గశీర్ష మాసాన మనలను కరుణించడానిక అన్నట్లు దేవతలకే దేవుడైన ఆ పరమశివుడు ఇంటింటికి వచ్చే ఈ శుభ సమయాన్ని వినియోగించుకో అంటూ మహేశ్వరుని మహిమలను తెలియచేస్తున్నాడు ఈ పాశురములో మాణిక్యవాచకారు. செங்கணவல்பால் திசைமுகன்பால் தேவர்கள் வால் எங்கும் இல்லாததோர் இன்பம் நம் பாலதா. మహావిష్ణువు వద్ద, బ్రహ్మ వద్ద, దేవతల వద్ద ఎక్కడా లేని మహానందం మనకు సొంతమైంది. సుగంధభరితమైన నల్లని కురులు కల ఓ బాలా, మన అందరి దోషాలను తొలగించి ఇక్కడ మన ఇంటింటికి వచ్చి అనుగ్రహించి ఎర్రని తామర పువ్వు వంటి బంగారపు పాదములను ఇచ్చి ఇతరులకు సాధ్యం కాని విధంగా అనుగ్రహించే కరుణాదృష్టి గల మన ప్రభువుని, భక్తులకు నిండైన అమృతాన్ని, మన దైవాన్ని కీర్తించి మేలయ్యేలా తామర పువ్వుల తటాకంలో మునిగి స్నానమాడుదాం. మేలుకో, ఆలోచించు ఓ మా చెలియా. திருவண்ணாமலையில் அருளிய திருவெம்பாவை. ஆதியும் மந்தமோ எல்லாரும் வேறும் சோதியை யாம் பாட கேட்டேயும் வாழ்த்தடங்கள்